మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులను పోగొట్టుకున్నాడని కన్న కొడుకునే ఓ తండ్రి దారుణంగా కొట్టి చంపాడు. వివరాలకు వెళ్తే చిన్నశంకరంపేట మండలం భగీరథ్పల్లికి చెందిన సత్యనారాయణ కొడుకు ముఖేష్ కుమార్ రైల్వేలో పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ముఖేష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లు ఆడుతూ ఉన్న డబ్బులను పోగొట్టాడు. ఈ విషయం తెలిసి సత్యనారాయణ ఎన్నిసార్లు వారించినా ముఖేష్ వినిపించుకోలేదు. పైగా 2 కోట్ల వరకు బెట్టింగ్లో పోగొట్టాడు. దీంతో ఆవేశానికి గురైన సత్యనారాయణ ఐరన్ రాడ్తో ముఖేష్ను దారుణంగా కొట్టి చంపాడు.